प्रतिष्ठापयामि ओम नमः वर्णमावाहयामि ओम सुबह वर्णमावाहयामि ओम भूर्भुवस्वः वर्णमावाहयामि स्थापयामि पूजयामि शुद्धजलाय विद्महे पाशहस्ताय धीमहि वर्णप्रचोदयात् प्रोक्ष अपवित्र अपवित्रोगा सर्वावस्थाङ्गो विवा यस्ते पुण्डरीकाक्षं समाज्याभ्यन्तरसुचि पुण्डरीकाक्षाय नमो नमः निर्विघ्नता प्रथमाभ्यर्थं महागणाधिपति विष्णवे नमः मधुसूदनाय नमः श्रीक्रमाय नमः वामनाय नमः श्रीधाय नमः श्रीकेशाय मातृदेवो भव पितृदेवो महागणांबिक प्रसाद स्वस्ति शिवंकरमास्तु समृद्धिरस्तु पूर्णसमृद्धिरस्तु वेद समृद्धिरस्तु शास्त्र समृद्धिरस्तु धनधान्य समृद्धिरस्तु इष्ट संपदस्तु यजमानस्य गोत्रं गोत्राभिवृद्धिरस्तु देव ब्राह्मणेभ्यो नाना गोत्रेभ्यः नाना नामभ्यः उमामहेश्वर आदित्यनवग्रह देवता सर्वेभ्यः कर्मणः पुण्याः वाचनमङ्गलजपदक्षिणा मनसोत्साह परिमित हिरण्य ఉన్నారు కానీ ఒకసారి బొట్టు పెట్టించి బట్టలను టచ్ చేయండి అందరూ కూడా ఓం అభివర్షిత ప్రార్చిత ప్రియ మేధాసో అర్చత అర్చంద్రపుత్రగా ఉత పునర్దుష్మన్సత అర్చత ప్రార్చత యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేయ సహజం పురస్తాదు ఆయుష్యమగ్నియం పదమంజ శుభ్రం యజ్ఞోపవీతం ఫలమస్తు తేజః ఎందుకు కట్టుకుంటాం? ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కంకణాలు కట్టుకొని ఒక 100 కంకణాలు మన చేతికి అయిపోతాయి. అవి తీయడం అనేది ఉండదు. ఒక కళ్యాణ మహోత్సవంలో కళ్యాణము చేసిన తర్వాత ఆ కళ్యాణాన్ని విసర్జన చేయాలి. పెళ్లిలో కడతారు కదా కంకణాలు, ఎప్పుడు విసర్జన చేస్తారు? తెల్లవారో లేకపోతే 5 రోజులకో 16 రోజుల పండుగో తీసేస్తారా లేదా? అలాగే ప్రతి మరి ఈ చేతికి ఎందుకు కట్టుకునే ఉంటున్నాం? ఇదంటే ఏదో భగవంతుడు ఇచ్చినటువంటి కంకణం, ఎక్కడి నుంచో తెచ్చినటువంటి కంకణం అయితే అది మనం జీవితాంతం ఉంచుకోవచ్చుగా. మాసిక ధారణ ముహూర్తః సుముహూర్తోస్తు. రాసుకోవడం ఇది కన్యాదాన కర్ణం మాత్రమే. ఇది ఇచ్చి మళ్ళీ కేవలం కన్యాదాన
ఒక చెప్పిందా 1116 రూపాయలు కన్యాదాన కట్నంగా పెట్టండి. కమిటీ తరఫున 1116 కన్యాదాన కట్నంగా పెట్టండి. ఇంకా ఎవరైనా చూపులు ఎటు కలుస్తున్నాయి, వీడియోగ్రాఫర్లు కలుస్తున్నాయి. జరగాల్సింది ఎవరికి? వధువుకి వరుడికి. ఎంత అందంగా ఉందో పార్వతీ మహాదేవ. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేంద్రియగం స్మరామి. ముహూర్తే సాధన శుభలక్ష్మీ కృష్ణ భీవరతి జపల్లు సరయు శ్రీగంధకి సాంబత్యఫల సిద్ధ్యర్థం గాయత్రి చంద ప్రాణాయామం గురించి ఏమైనా మా బుస్సాపూర్లో బాగా పైసలు ఉన్నాయి, అన్ని పైసలు తొక్కుదామని నేను అనుకుంటున్నాం. మరి మామూలుగా అదే అనుకుంటున్నారు. మరి అట్లా అడగకపోతే కొన్ని లోపం ఉన్నది అనుకుంటారు కాబట్టి అడుగుతున్నా. ఏంటంటే ఈ సంవత్సరం 49 కట్నంగా అంటే మనం ఎన్నో రకాలైనటువంటి డబ్బులు ఖర్చు చేస్తుంటాం. మన ఇళ్ళల్లో చిన్న పిల్లలకి రోజు 10 రూపాయల చొప్పున ఇవ్వడానికి ఇస్తుంటాం. అదే 10 రూపాయలు మా ఇంట్లో నిండినటువంటి ఈ ఆలయం ఈ బ్రహ్మోత్సవాలను అత్యంత ఘనంగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు మీ ఇంట్లో ఉన్నటువంటి డబ్బాలు వేయండి. ఆ డబ్బాలో జమైనటువంటి డబ్బులన్నీ కూడా మనం నిర్వహించేటువంటి ఆ 50 సంవత్సరాల వార్షికోత్సవంలో వాడి ఆ గొప్పమైనటువంటి బ్రహ్మోత్సవాలు ముందరికి మంగళారం తీసుకెళ్ళండి. సమయం అవుతుంది కాబట్టి ముందరికి వచ్చేయండి. ఎంటెక్ అనుకున్నాడా, బీటెక్ అనుకున్నాడా, డాక్టర్ అనుకున్నాడా, ఏముండదు. లాస్ట్ భస్మ మిగులుతుంది తప్ప ఏముండదు. శివుడి పేరు మీద ఎవరెంతమంది అమ్మాయి తరపు బంధువులు ఒకసారి ఓం కేశవ చెప్పుకుంటే అమ్మాయి గారు ఎంతమంది ఎప్పటి కూడా ఎవడతలేరు. ఇంకా అబ్బాయి గారు ఇంకొందరైనా అక్కడ ఎవడతలేరు, ఇటు ఎవడతలేరు. 19 క్లాసు 19 నుండి ప్రతిరోజు డబ్బాలు ఒక 10 రూపాయలు వేయండి. ఆ 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు జమై మనకు వచ్చేటువంటి సంవత్సరం వరకు అత్యంత వైభవంగా స్వామి కమిటీకి సూచన ఏదే పోయి భారగా
ద్వితీయ దివసే సాయంకాల యథాశక్తి కళ్యాణ మహోత్సవం అహం అన్యోన్య బ్రాహ్మణ సహాయేన కారయిష్యే ఇది సంకల్ప్య. కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. అందరూ కూడా నిశ్శబ్దంగా యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తెలిసిపోయించవలసిందిగా మనవి. ఒకసారి అందరూ చప్పట్లు కొట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు.